హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. కార్తీక పౌర్ణమి రోజు మేమైతే కోటి దీపోత్సవానికి వెళ్ళామన్నమాట ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర. అండ్ ఈవినింగ్ టైం కదా, వ్యూ అయితే చాలా బాగుంది. సెక్రటేరియట్ దగ్గర అండ్ ట్యాంక్ బండ్ దగ్గర మాకు కేపీహెచ్బి నుండి 1 అవర్ జర్నీ పట్టింది. సో ఫైనల్లీ 1 అవర్ తర్వాత అయితే మేము రీచ్ అయ్యాము. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసేస్తే ఏదో అయిపోయింది. చివరికి టీవీలో చూసినట్లే అయిపోయింది. మాకు డైరెక్ట్గా అసలు ఏం కనిపించట్లేదు ఆ క్రౌడ్ వల్ల. సో స్క్రీన్స్లోనే చూసాము. అండ్ ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మనకైతే అసలు ఏం కనిపించదు. మేబీ ఎర్లీగా స్టార్ట్ అవుతే కనిపిస్తుందేమో. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్లు అయిపోయింది మా సిచ్యువేషను. సో అక్కడ మేము ఫుల్ తిరిగి చివరికి కొద్దిగా ముందుకు వెళ్ళామన్నమాట. ఫస్ట్ మేము వెళ్ళేలోపు అక్కడ అరుణాచలేశ్వరుడి కళ్యాణం జరుగుతూ ఉండే అనమాట. అండ్ ఇక్కడ దీపాలు అయితే ఇలా టేబుల్స్ లాగా అరేంజ్ చేశారు. దాని చుట్టూ జనాలు కూర్చున్నారనమాట. అండ్ పౌర్ణమి రోజు కాకుండా ఆర్ మండే కాకుండా ఏదైనా వీక్ డే వెళ్తే బెస్ట్ ఏమో. కొద్దిగా మనకి అంతా క్రౌడ్ తక్కువ ఉంటారు. సో కళ్యాణం తర్వాత జ్వాలా తోరణం వెలిగించారనమాట. ఆ తోరణం తర్వాత ఆ తోరణం కింద నుండి అరుణాచలేశ్వరుడిని ఊరేగించారు. అంటే చుట్టూ ఒక రౌండ్ వేశారు. ఇలా గెటప్స్తో, డ్రమ్స్తో, ఇంకా కాంతార గెటప్స్ ఇవంతా చాలా వేశారనమాట. బట్ అక్కడ చాలా బాగుంది ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం. ఆ సౌండ్స్ చాలా బాగుండింది. మేమైతే టోటల్ ఈవెంట్ మొత్తం ఉండలేదు. 10కి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మాకు మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి. సో మేము 10కి రిటర్న్ స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేలోపు 10:30 అయిపోయింది. సో ఇంకా వస్తూ కేపీహెచ్బిలో బాలాజీ విల్లాస్లో డిన్నర్ చేసాము. అంతే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.